వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం ఆ బండి పైన ఎవరైనా డ్రైవింగ్ చేస్తూ కూడా దూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు కూడా అలర్ట్గా ఉండాల్సిన విషయం అండి. ఒక ఘటన ఏదైతే నిజామాబాద్ నుంచి వర్ని రోడ్లో వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి పైన దారి దోపిడీ జరిగింది. గతంలో చూడొచ్చు, దారి దోపిడీ అంటే గత కొన్ని వందల ఏళ్ల క్రితం కావచ్చు, కొన్ని సంవత్సరాల క్రితం అయితే దారి దోపిడీ అనేది ఉంటుండే. మరి ఇప్పుడు ఈ మధ్య కాలంలో దారి దోపిడీ అనేది చాలా తక్కువ అయినటువంటి పరిస్థితి. కాకపోతే ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. రాత్రి వేళల్లో వాహనాల పైన, ముఖ్యంగా టూ వీలర్స్ పైన వెళ్ళే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకంటే గత 2 రోజుల క్రితం నిజామాబాద్ నుంచి ఒక ఫోటోగ్రాఫర్ అక్కడ హల్దీ ఫంక్షన్ చేసుకొని నిజామాబాద్ నుంచి కుర్నపల్లి ఉంటుంది పక్కనే, ఈ రోడ్ నుంచి కొద్దిగా ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది వాళ్ళ ఊరు కూడా. ఆ కుర్నపల్లి అక్కడ టర్నింగ్ ఉంటుంది. ఆ టర్నింగ్ కూడా దాటేయగానే ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు ఉండొచ్చు, మేబీ 3 కిలోమీటర్ల వరకు కూడా ఆయన ప్రయాణం. అంటే నిజామాబాద్ నుంచి దాదాపుగా ఇది 16 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గ మధ్యంలో జంగల్ ఉంది, ఇక్కడ మల్కాపూర్ దగ్గర జంగల్ ఉంది. ఆ జంగల్ దాటిన తర్వాత ఇది ఈ ఏరియాలో, ముఖ్యంగా ఇదే ఏరియాలో, ఇదే స్పాట్లో ఆయనని చితకబాదారండి. మామూలుగా కొట్టలేదు, కొడితే మొత్తం వీపంతా పగిలిపోయింది. ఎక్కడక్కడ కూడా దద్దులు లాంటివి వచ్చినాయి. మళ్ళీ ఆయన హల్దీ ఫంక్షన్ చేసుకొని 2 రోజుల క్రితం అర్ధరాత్రి 12:30కు ఆయనని ఇక్కడ ఈ గుడిసెల నుంచి వచ్చారంటండి. ఈ గుడిసెలో ఈ ముగ్గురు వచ్చారు. ముగ్గురు కూడా మాస్క్ ధరించారు, కనిపించకుండా, ఫేస్ని కూడా ఏమాత్రం కనిపించకుండా కూడా మాస్క్ ధరించి వాళ్ళు దిగ్భ్రాంతి వ్యక్తం చేసే విధంగా ఆయన అక్కడ ఏదైతే ఆ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి షాక్ అయిపోయారు. మొత్తం ఏం జరుగుతుంది, ఎవరు అటాక్ చేశారని కూడా ఆయన మొత్తం కూడా ఒకేసారి భయపడినటువంటి సిచ్యువేషన్ ఉంది. మాటు వేసి కూడా బండి పైనంట ఆయన వస్తున్నప్పుడు 2 కర్రలు తీసుకొని ఆయన హెల్మెట్ పెట్టుకొని ఉండేటండి. హెల్మెట్ని కూడా, ఆ హెల్మెట్ ఉండి ఆయన బ్రతికిపోయినట్టుగా కూడా వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఆ హెల్మెట్ మీద బలంగా కొట్టారు, మళ్ళీ వీపులో కొట్టారు. పడిపోయాడు ఆయన. పడిపోగానే వాళ్ళు ముగ్గురు ఉన్నారట, కాళ్ళు పెట్టి పడుకోబెట్టి కూడా విపరీతంగా కొట్టారు. అసలు ఆయన బ్రతికి బట్ట కట్టడం అంటే ఈరోజు ఆయనకు ఎదురుగా వచ్చిన ఒక వెహికల్ ఏదైతే ఉందో, పెద్ద వెహికల్ వచ్చింది. పెద్ద వెహికల్లో ప్రయోగరాజ్ నుంచి వాళ్ళు కొంతమంది వచ్చారట. వాళ్ళ వల్లనే ఈయన బతికి బట్ట కట్టాడని చెప్పి చెప్తున్నటువంటి సిచ్యువేషన్. చూడండి ఏం జరుగుతుంది అంటే, రోడ్డు పైన వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిగా అయిపోయింది. దోపిడి దొంగలు కూడా విపరీతంగా రెచ్చిపోతున్నారు. మరి దీనికి ఒకవైపు పోలీసులు అయితే దీనికి సంబంధించినటువంటి అవేర్నెస్ చెప్తున్నారు, అలర్ట్గా ఉండమని చెప్తున్నారు. కాకపోతే దొంగలు మాత్రం విపరీతంగా రెచ్చిపోతున్నారు. ఇది సంబంధించిన బీహారీ వాళ్ళు చేశారని కూడా స్థానికంగా చెప్తా ఉన్నారు. పోలీసులు వాళ్ళని పట్టుకున్నటువంటి సిచ్యువేషన్. ఏదైతే ఆ రోజు హల్దీ ఫంక్షన్ ముగించుకొని ఈ దారి గుండా వచ్చారు. మరి ఇక్కడ చూడొచ్చు, ఈ ఏరియా మొత్తం కూడా రాత్రులు కూడా చాలా తక్కువగా ఉంటుంది. వెహికల్స్ కూడా చాలా తక్కువగా వస్తాయి. ఎందుకంటే రాత్రి 9-9:30 అయిందంటే ఈ వెహికల్స్ పైన కూడా పెద్ద వెహికల్స్ రావు, చాలా తక్కువ వస్తాయి. ఈ చూడొచ్చు, ఈ రహదారి కూడా నిజామాబాద్ నుంచి బాన్స్వాడకి వెళ్ళే రహదారి అండి. ఈ రహదారిలో కూడా ఈ జంగల్ ఉంటుంది కాబట్టి దాదాపుగా ఎక్కువ మంది చీకటి అయిందంటే ప్రయాణం ఎక్కువగా చేయని పరిస్థితి ఉంటుంది. మరి గతంలో చూడొచ్చు, గతంలో భయభ్రాంతులకు గురి చేస్తుండే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ అడవి ఉందో, ఆ అడవిలో కూడా భయపడుతుండే. ఇంతకుముందు వాళ్ళు ఎవరైనా బైక్ పైన వెళ్ళాలంటే గతంలో భయపడే వాళ్ళు. మరి ఇప్పుడు ఎలాంటి రాత్రి అయినా సరే వద్దాము, ఏం ఇబ్బంది లేదు అనే క్రమంలో కూడా చాలా మట్టుకు కూడా ఈ మధ్యకాలంలో ఏం ఇబ్బంది లేకుండా కాబట్టి రాత్రి అయినాక పగలనాక కూడా వాహనదారులు అయితే తమ గమ్యాన్ని చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటన జరగడం కూడా పాపం వాళ్ళ కుటుంబం మొత్తం రోధిస్తున్నటువంటి సిచ్యువేషన్. వాళ్ళ చేయి కూడా ఫ్రాక్చర్ అయిందట, ఆ కాళ్ళు కానీ మొత్తం. ఒకవేళ హెల్మెట్ కనుక లేకపోతే వాళ్ళ పరిస్థితి తీవ్రంగా, అసలు ఆయన బాధ అయితే వర్ణాతీతమండి. మరి వాళ్ళ పోలీసులు అదుపులో ఉన్నారు. బీహారీ టీమ్గా కూడా రైస్ మిల్లో పనిచేస్తున్నారు వాళ్ళని అని చెప్పి వాళ్ళని దొరకబట్టారు మొత్తానికైతే పోలీసులు. మరి మాట్లాడదాం అసలు ఇక్కడ ఇంతకుముందు ఎట్లా సిచ్యువేషన్ ఉంటుండే, మరి ఇట్లాంటి దొంగతనాలు అయితే ఈ మధ్యకాలంలో జరగలేదు. ఇప్పుడు రెచ్చిపోతున్నారు దొంగలు. వాహనదారులు ఏదైనా వాహనంతో వెళ్ళాలంటే కూడా భయపడుతున్నటువంటి సిచ్యువేషన్. మాట్లాడదాం మరి ఏం చెప్తారు స్థానికంగా. కాగా చెప్పి ఇక్కడ ఇంతకుముందు దొంగతనాలు లాంటి ఏముండకపోతుండే, దారిపైన వెళ్ళే వాళ్ళు కూడా హాయిగా వెళ్తుండే. మరి మొన్న 2 రోజుల కింద జరిగిందట కదా, ఏం జరిగింది అసలు? ఏమైంది అక్కడ వాళ్ళు సార్, అది ఇక్కడ వాళ్ళు అయితే గారు, మా అక్కడ అయితే గారు, బీఆర్ వాళ్ళు అటలు. ఇక్కడ అయితే ఇంతవరకు అయితే ఎప్పుడు జరగలేదు. అసలు మొదటిసారి అది జరగడము. అక్కడ పడితలు ఉన్నారట, పడితలకి వెళ్ళి వచ్చి సడన్ గా వచ్చినట్ట రోడ్డు మీకు వెళ్ళి ఆ చెట్లు ఉన్నాయి చూడు, వాడ ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి తడ సడన్ గా వచ్చేసి ఆయన వచ్చి కుట్టినట పాపం. ఆయన రాత్రి వేస్తుండట తెల్లదాకా. అదే అన్నట్టు జరిగిన సిచ్యువేషన్. దానివల్ల అయితే ఇంతవరకు అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో అయితే ఎప్పుడు జరగలేదు.
జంగల్లో ఒక 2-3 సార్లు జరిగింది. వాళ్ళు పోలీసు వాళ్ళు కొట్టి నుంచి అప్పటి నుంచి జంగల్లో బి జరగలేదు అసలు. ఈ మస్తు రోజులు అయిపోయి ఇప్పుడు 10-12 సంవత్సరాల నుంచి అయితే ఏ సంఘటన ఈయన రాలే. ఈ రోడ్డు మధ్యలో అయితే ఇక్కడ అంటే ఇప్పుడు ఈ ఏరియాలో ఎందుకు ఎంచుకుంటారు వాళ్ళు? ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ అంటే జంగల్ దగ్గర ఉంది కాబట్టి వెనకాల ఎవరు ఒక్క వాహనాలు తిరిగాయని చెప్పేసి ఏమన్నా అట్లా వాహనాలు తిరగాని కాదు ఇక 1-2 గంటల కంటే ఇక తక్కువ అయిపోతాయి కదా బాగా. అది ఎప్పుడూ సింగిల్గా అయితే వాళ్ళు రారు సామాన్యంగా, వాళ్ళు ఒకళ్ళు వచ్చారు కాబట్టి అది జరుగుతుంది అనేది జరిగింది. అంతేగాని మా ప్రాంతంలో అయితే ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఇది మొదటిసారి. జంగల్లో జరిగింది మస్తు సార్లు కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడు జరగలేదు. ఇది మొదటిసారి. కొత్తపేట అంటే చాలా మంది కూడా అరే కొత్తపేట అందరికి తెలిసిన ఊరు ఇది, మరి ఇక్కడ ఎప్పుడు కూడా ఇట్లా జరగలేదు. ఎప్పుడు జరగలేదు ఇక్కడ మా ప్రాంతంలో మాత్రం ఎప్పుడు జరగలేదు. మంచిగా ఎప్పుడైనా కానీ ప్రశాంతంగానే మేము ఒక్కోసారి ఒక్కటి రాత్రి నిజామాబాద్కి వెళ్ళి 1-2 గంటలకు వచ్చిన సంఘటనలు ఉన్నాయి, 12 గంటలకు వచ్చిన సంఘటనలు ఉన్నాయి. ఇక్కడ కున్నపల్లిలో కొన్ని సంబంధాలు ఉన్నాయి కాబట్టి కున్నపల్లికి పోయినా వచ్చినా కానీ మేము రాత్రి పగలనేది ఎప్పుడు ఉండదు. మళ్ళీ పొలాల కాడికి మా వాళ్ళు ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు 90%. అది ఎట్లా జరిగింది అనేది ఆయన ఒక్కోడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు చూసి చేసినట్టున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈ మధ్యన మరి వాళ్ళు ఎక్కడికి వచ్చారో బీఆర్ఓ అట్టలు ఇక్కడ వచ్చి స్థానికంగా ఇక్కడ రైస్ మిల్ ఏమున్నారట దొరికిరు పట్టుకపోయారు అది. అంటే ఈ ఏరియాలో ఎప్పటికి తిరుగుతూ ఉంటారు కాబట్టి ఎట్లాగో రాకడ పోకడ ఎప్పటికి చేస్తాం కదా అట్లనే వచ్చినట్టున్నారు. అట్లనే వచ్చినట్టు అయితే వాళ్ళు ఇంతవరకు ఏమన్నా ఎక్కడైనా ఇంకా వేరే తాటకి ఇట్లా అలవాటు అయినా అట్లా చేసి పోయినా ఇంతకుముందు 2-3 ట్రాన్స్ఫరాలు బివైనాయి పోయి. ఇప్పుడు ఈ రైతులు అయ్యి బలస 2-3 ట్రాన్స్ఫరాలు బివైనాయి. అది ఇంకొకటి ఇప్పుడు వాళ్ళు ఈ ఎవరైతే ఇప్పుడు ఈ కుర్నపల్లి అతనికి తాకినాయట కదా, బాగా కొట్టిరట, మళ్ళీ ఘోరంగా పడిపోయాడు. అంతకు ముందు ఒక బైక్ కూడా తప్పించుకున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. ఒక బైక్ సంగతి మనకు తెలియదు కానీ కుర్నపల్లి అనేది బాగా కొట్టిరు. ఒక ఆయన తప్పించుకుని వెళ్ళిపోయినా అంటున్నారు. అట్లా చూడొచ్చు. చాలా ఘోరం అండి. బైక్ పైన వెళ్ళేటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా తన గమ్యాన్ని ఏదైతే కొన్ని సిచ్యువేషన్స్ అట్లా ఉంటాయి కాబట్టి రాత్రిన కూడా వెళ్ళిపోవాలి అని చెప్పేసి వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మరి ఈ జరిగిన ఘటన కూడా ఇప్పుడు వాహనదారులు ఎవరైనా వెళ్ళాలంటే తీవ్ర భయపడినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే ఈ రోడ్లో కూడా రాత్రి అయినా కూడా తన విధులు నిర్వహించుకోవడానికి అయితే ఏదో రకంగా అయితే వెళ్తూ ఉంటారు. ఇట్లా జరగడం కూడా ఇప్పుడు భయభ్రాంతులకు గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాక ఇంతకుముందు ఏమన్నా ఇట్లా జరిగినావే? అవి ట్రాన్స్ఫారాలు పోయినాయి ఇక్కడికి ఈ రోడ్ పొంటి. ఎప్పుడు ఎన్ని నెలల కింద? ఇప్పుడు నెలల ఇక వాళ్ళు ఎవరు తెలియదు. హెల్పర్లు వాళ్ళకు అవన్నీ ఇక వచ్చిండ్రు, మళ్ళీ ఇక ఎంక్వైరీ చేసుకున్నారు, అన్నీ చేసుకున్నారు. ఇక వెళ్ళిండ్రు, మళ్ళీ వచ్చినవి తీసుకొచ్చారు, పెట్టిండ్రు. ట్రాన్స్ఫార్లకు సుఖం చేస్తున్నారు. కుర్నపల్లికి వెళ్ళి మన ఆయన పాపం కుర్నపల్లికి వెళ్ళేటప్పుడు ఇక్కడ బండి పైన సడన్ గా వచ్చి ముగ్గురు వచ్చి కొట్టిర్రు అన్నారు. అంతకుముందు ఒక ఆయన బండి మీద తప్పించుకున్నారట. ఆయన తప్పించుకొని ఆయన ఎవరో లైట్ వస్తుందని చెప్పేసి వాళ్ళని నిడిచేసిర్రు, ఈయనని కొట్టిర్రు అని అంటారు. ఆయన పోయి ఆడ పోలీసు వాళ్ళకు ఆడ చెప్పిర్రు అన్నట్టుగా. ఇంతకుముందు ఒకళ్ళు ఇద్దరికి ఆపిర్రు. ఇద్దరిని వాళ్ళనే ఒకటి తప్పించుకపోయాడు సైకిల్ మోటార్ మీద, ఇంకొక ఆయనని దంచిండ్రి అనుకో, వెనకకి వెళ్ళి వస్తున్నాడు ఆయన. అట్లా మీరేమన్నా చూసారా ఇంతకుముందు ఎక్కడన్నా ఇట్లాంటి జరిగినాయా? అసలు ఏం చూడలేదు సార్ మేము. అట్లాంటి సంఘటన అయితే ఎప్పుడు జరగలేదు, ఈ ఫస్ట్ టైం ఇది. ఏం చెప్తారు అసలు? ఇప్పుడు వాహనదారులు అయితే కొద్దిగా భయపడతారు. ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగిందంటే మళ్ళీ రాత్రిపూట ప్రయాణం చేయాలంటే భయపడే సిచ్యువేషన్ ఉంది. మరి ఎట్లా మరి ఏమంటారు దానికి? ఇటువంటి సంఘటన అయితే ఎప్పుడు జరగలేదు. ఈ బీఆర్ వాళ్ళు కొత్తగా వచ్చారు, 2 ఏళ్ళ నుంచి రైస్ మిల్ నడుస్తుంది. కొత్తగా బ్యాచ్ వచ్చేసి వాళ్ళు పిల్లలు యంగ్గానే ఉన్నారు. వాళ్ళు వచ్చేసి ఏదో ఇక ఇట్లా తాగడానికి దానికి ఇంకా అలవాటు పడి ఆ విధంగా వచ్చేసి దారి దూపడాన్ని చేసారు. అదే ఉద్దేశంతో నిన్న వచ్చారు. అప్పుడే చూపిస్తే కూడా అదే ఉద్దేశంతో అని చెప్పి కొత్త వాళ్ళు 2 ఉన్నారు. ఇక్కడ ఏళ్ళ తరబడి చేసిన ఆయన ఒక్క ఆయన ఉన్నాడు, ఆయన తీసుకొచ్చిందని చెప్పేసి చూడొచ్చు. మొత్తానికి కూడా వాళ్ళు ఈ మధ్య కాలంలో బైక్ పైన వెళ్ళే ఎవరికి కూడా ఇలాంటి ఇబ్బందులు జరగలేదు. మళ్ళీ 2 రోజుల క్రితం జరిగినటువంటి ఘటన కూడా మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు వాహనాలు ఈ రూట్లో నడపాలంటే భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే జరిగిన ఘటన తీవ్రమైనటువంటి చితకబాధిండు. ఆయన దగ్గర ఉన్నటువంటి కెమెరా తీసుకున్నారంట, జేబులో ఉన్న నగదు, మళ్ళీ ఏది దొరుకుతుంది ఆయన దగ్గర ఉన్నటువంటి కెమెరాతో పాటు గొలుసు కూడా ఏదో తీసుకున్నారని అంటున్నారు. నిలువు దోపిడిలాగా అండి. ఆయన ఒకవేళ హెల్మెట్ ఉండే బతికిపోయినా కానీ, లేకపోతే ఆయన ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయన్న కూడా ఆయన ఒక విధంగా బాధపడిన సిచ్యువేషన్. మనం వెళ్దాం అక్కడ వాళ్ళతోటి కూడా వాళ్ళ వర్షన్ తీసుకుందాము, ఎలా జరిగిందని వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏదేమైనప్పటికీ కూడా వాహనదారులు అలర్ట్గా ఉండాల్సిన
అవసరం వచ్చింది, మరి దీనికి సంబంధించినప్పటి ఏదైనా ముందు జాగ్రత్తగా తమ పనులు ఉంటే కూడా ముందుగానే చేసుకొని ఇంటికి వెళ్ళాల్సిందిగా ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. పోలీసులు కూడా వాళ్ళని పట్టుకున్నారు, వాళ్ళని పట్టుకొని కూడా కేసు నమోదు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి ఇలాంటి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి వాళ్ళపైన కూడా తీవ్రంగా కూడా వాళ్ళపైన శిక్షించాలి. ఎవరైనా సరే వాళ్ళకి ఇట్లాంటి ఇంకొకసారి ఇట్లాంటి ఆలోచన రాకుండా కూడా వాళ్ళ శిక్షించాలని కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.